హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ 10 ఫస్ట్ లెసన్ అయిన న్యూ సిలబస్లో సాకి లెసన్ అయితే చెప్పబోతున్నాను నేను. అది కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం అయితే. నేనైతే స్టార్టింగ్ పద్యఖండం నుంచి అయితే మొత్తం మొదలుపెట్టి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైన్ టు లైన్. మనమైతే ఇక్కడ ఫస్ట్ లైన్ అయితే చదివి మీకైతే వినిపిస్తాను. దానికైతే భావం కూడా నేను చెప్తూ ఉంటాను, వినండి. एक राष्ट्रीय अस्मिता और राष्ट्रीय चरित्र का विकास भाषा के साथ అభిన్న రూప్ సే జుడా హోతా హై. అంటే అర్థం ఏంటంటే, జాతీయ గుర్తింపు మరియు జాతీయ స్వభావం యొక్క అభివృద్ధి భాషలతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంటుంది. అంటే వాటిని ఎప్పుడూ పరస్పరంగా ఎప్పుడు ఉంటాయి. అంటే తెలుగు మీడియం వాళ్ళకి కూడా అర్థమయ్యేలా ఉండాలని నేను తెలుగులో బాగా చెప్తున్నాను. రెండో సెంటెన్స్ మీనింగ్ వచ్చేసి, భాషా కా కోయి గాఢతా నహీ వహీ తో హవా పానీ కి తరహ సహజ్ భావ్ సే బహ సక్తి హై. అంటే అర్థం వచ్చేసి, భాషను ఎవరు సృష్టించరు, అది గాలి మరియు నీరు వలె సహజంగా ప్రవహిస్తూ అంటే ఫ్లో అవుతూ ఉంటుందని. ఇక్కడైతే నేను మీనింగ్ కూడా తెలుగులో ఇంగ్లీష్లో రాసి అయితే మీకు ఇక్కడ పక్కన పెడతాను. మీరు అది కూడా అయితే ఒకసారి చదువుకోండి. ఎగ్జామ్లో ఒకవేళ అడిగినా రాయడానికి ఉంటుంది సారాంశం కింద హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి. సో మీకైతే ఇక్కడ భావం కూడా పెడతాను, చదవండి అది ఒకసారి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడైతే మనం కవి పరిచయం అయితే చూద్దాం. కబీర్ది. ఈయనైతే 1398లో జన్మించారు. సో 1399 హిందీలో ఏమంటారు, 1398 అని అయితే అంటారు 1398ని. 1518ని 1518 అని అయితే అంటారు. సో ఇవైతే మీరు గుర్తుపెట్టుకోండి, మీకైతే బిట్స్ కింద అయితే ఇవి కూడా ఉపయోగపడతాయి. సో మనం అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. कबीर का जन्म 1319 में काशी में हुआ माना जाता है. गुरु रामानंद ने शिष्य कबीर से 120 वर्ष की ఆయు పాయి. అంటే అర్థం ఏంటో మీకు ఇక్కడ చెప్తాను, వినండి. కబీర్ దాస్ గారు 1998లో కాశీలో పుట్టారని అందరూ నమ్ముతారు. అంటే ఆ కాలంలో అక్కడ ఎవరు పుట్టారో అది తెలియదు కదా. సో మానా జాత అంటే నమ్మేవారు అని అర్థం. గురు రామానంద్కే శిష్య కబీర్నే 120 వర్షకి ఆయు పాయి అంటే అర్థం అక్కడ ఆయన 120 సంవత్సరాలు అంటే సంవత్సరాలు వచ్చే వరకు ఆయన దగ్గర శిష్యుడి కింద ఉన్నారు అని అర్థం. జీవన్కే అంతిమ కుచ్ వర్ష మగ్హార్ మే బితాయా ఔర్ వహీ చిరనిద్ర మే లీన్ హో గయే. అంటే అర్థం ఏమిటంటే, జీవన్కే అంతిమ కుచ్ వర్ష అంటే తన జీవితంలో చివరి కొన్ని సంవత్సరాలు అక్కడే ఉన్నారు. చిరనిద్ర మే లీనా హో గయా అంటే అక్కడే చనిపోయారు, అంటే తుది శ్వాస విడిచారని అర్థం, దాని యొక్క అర్థం అది. సో మీరు అదైతే గ్రహించాలి. సో మీకు సారాంశంలో కూడా ఈ పాయింట్స్ అయితే ఇంక్లూడ్ చేయాలి. సో జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్స్ అయితే మీకు అర్థమయ్యాయి కదా. నేను చివరిలో అయితే ఇందాక మీకు చూపెట్టినట్టు భావం కూడా పెడతాను, అది ఒకసారి మీరు చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. कबीर का आविर्भाव ऐसी समय में हुआ था जब राजनीतिक, धार्मिक और सामाजिक क्रांतियाँ अपने चरम पर थी. అంటే అర్థం వచ్చేసి, కబీర్ యొక్క రాజకీయ, మతపరమైన మరియు సామాజిక విప్లవాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అంటే అవి చాలా హై లెవెల్కి వెళ్ళిపోయాయి అని అన్నారు అందరూ. కబీర్ ఒక విప్లవ కవి, అంటే మోటివేట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి టైప్ ఆఫ్ కవి అని కబీర్ అని చెప్తున్నారు. ఇక్కడైతే సెంటెన్స్లో ఉంది కదా కాంతదర్శి అని, దీని అర్థం ఏంటంటే విప్లవ అని అయితే మీరైతే రాసుకోండి, మీకైతే మీనింగ్స్లో అది ఉపయోగపడుతుంది. ఇక్కడైతే ఉనికి కవితమే గహరీ సామాజిక చేతన ప్రకట్ హోతీ హై. దీని అర్థం వచ్చేసి మనకైతే లోతైన సామాజిక స్పృహ ఆయన కవిత్వంలో వ్యక్తమవుతుంది. అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రతిదీ ఆ కవిత్వంలో. అంటే అంత బాగా ఆయన రాసేవారు. అంటే పిల్లలకి అర్థమవుతుంది, అంతేకాకుండా పెద్దవాళ్ళకి అర్థమయ్యేలాగా వ్యక్తమవుతుంది, అంటే అర్థమవుతుంది అని అందరికీ. ఉనికి కవిత సహజీ మమ్ర కో చూ లేతి హై. అంటే అర్థం వచ్చేసి అతని కవిత్వంలో హృదయాన్ని సులభంగా తాకుతుంది. అంటే అందరికీ చాలా బాగా అర్థమవుతూ టచ్ అవుతుంది, హార్ట్ టచింగ్గా ఉంటాయి అన్నీ. एक और धर्म के ब्रह्मांडों पर उन्होंने गहरी और तीखी चोट की है तो तुम दूसरी ओर आत्मा परमात्मा के विरह मिलना के भावपूर्व गीत गाए हैं.
అంటే ఒకవైపు ఆయన మతాలపైన తీవ్ర స్థాయిలో చాలా గీతాలు అవి రాశాడు. కానీ ఒకవైపు దేవుడి గురించి ఇలాంటి ఆత్మ భగవంతుడి గురించి కూడా మంచి పాటలైతే పాడారు ఈయన. అంటే ఒకవైపు ఈ కేటగిరీ ఆ కేటగిరీ రెండాటిని కవర్ చేసేలాగా ఉన్నాయని ఇక్కడ ఈ పాయింట్ అయితే మనకు చెప్తుంది. సో నెక్స్ట్ పాయింట్కి అయితే మనం వెళ్దాం. कबीर శాస్త్రీయ జ్ఞాన్కే అపేక్ష అనుభవ జ్ఞాన్కో అధిక మహత్వ దేతే. అంటే అర్థం ఏంటో ఇక్కడ మనం అంటే కబీర్ గారు మన శాస్త్రీయ జ్ఞానం కంటే అనుభవ జ్ఞానం అంటే ఆయన ఎక్స్పీరియన్స్ చేసిన దాని మీదే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని అర్థం. అంతేకాకుండా నెక్స్ట్ మీనింగ్ వచ్చేసి ఉనికి విశ్వాస్ सत्संग में था और वे मानते थे कि ईश्वर एक है और निर्विकार है अरूप है. అంటే దీని అర్థం వచ్చేసి అతను విశ్వసించినవాడు దేవుడు ఒకడే, అతను నిరాకారుడు మరియు నిరాకారుడు అని నమ్మాడు. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే దేవుడు ఒకడే ఉన్నాడు అని ఇవన్నీ నిర్మించిన దేవుడే, వీటికి ప్రతిదీ దేవుడే అని నమ్ముతాడండి కబీర్. కబీరు భాష తూర్పు జిల్లా భాషలాగా ఉంటుందంట అక్కడ. అతను తన మాటలు మరియు కథల ద్వారా ప్రజలందరినీ అవగాహన మరియు భావాలను వ్యాప్తి చేశాడు. అంటే మనకి మొత్తం ఇది ఉంటుంది కదా, ఇతను రాసిన కథల ద్వారా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా, అంతేకాకుండా మోటివేట్ చేసేలాగా, అలాగే ఎంజాయ్ చేసేలాగా కూడా ఉంటాయని ఇక్కడ ఈ 2 లైన్స్ భావం. ఈ భావం అది నేను మీకు ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్లో కూడా మన్నిస్తాను. మీరైతే ఆ భావం బట్టి చదవండి. ఇదంతా రాయకపోయినా మనం ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ శిష్యుడి కింద ఉన్నాడు, ఇలాంటి చిన్న చిన్నవన్నీ గుర్తుపెట్టుకోండి. అదైతే ఇంపార్టెంట్. సో ఇదైతే మీకు అర్థమైనట్టే అనుకుంటున్నాను నేను. సో ఇవైతే మీరు ఒకసారి చదివితే మీకు మ్యాక్సిమం అర్థమైపోతాయి. సో మీకు ఇక్కడ ఇంగ్లీష్లోని తెలుగులో నేను భావం అది రాసి మీకు ఇస్తాను. మీకు అది ఒక 10 సెకండ్స్ అయితే ప్లే చేస్తాను. మీరైతే ఒకసారి వీడియో పాజ్ చేసుకుని చదవండి. సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మీకైతే ఇటువైపు లెఫ్ట్ సైడ్లో టెక్స్ట్ కింద కనబడుతుంది కదా, అదైతే మీరైతే ముందు చదవాలి. సో దాని తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా, తర్వాత ఇది చదవండి. అంటే నాకు ఇక్కడ ప్లేస్ సరిపోలేదు టైప్ చేసి పెట్టడానికి. సో నేనైతే శాంసంగ్ నోట్స్లో అయితే టైప్ చేసి మీకు ఇక్కడ పెట్టాను. సో ఇక్కడ మీరైతే చదవండి. ఫస్ట్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అవి అయితే ఫస్ట్ 3 లైన్స్కి ఉన్న మీనింగు, ఆ తర్వాత కింద పెద్ద పేర ఉంది కదా, దాని యొక్క మీనింగ్ అయితే పక్కనైతే పెట్టాను. సో ఇదైతే మీరు ఒకసారి చదవండి. అంతే, మీకు అర్థం అవ్వాలని. అంతే, ఇదైతే మీకు ఎగ్జామ్లో పడుతుందని అయితే ఏం కాదు, మీకు అర్థం అవ్వాలని ఇలా చేస్తున్నాను. సో మీకైతే ఇంగ్లీష్లో కూడా ఇప్పుడైతే ఇక్కడ పెడతాను, అది కూడా ఒకసారి పోస్ట్ చేసుకుని అయితే చదవండి. మీరైతే ఫాస్ట్గా చదవలేరు కాబట్టి ఒకసారి పాజ్ చేసుకొని ఒకసారి చదవండి. నేను ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంగ్లీష్ది కూడా ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇంగ్లీష్ది మీకు కనబడుతున్నట్టుంది. సో దీన్ని కూడా మీరైతే ఒకసారి పాజ్ చేసి చదవండి. మీకైతే తెలుగు మేము చదవలేమన్న వాళ్ళకి ఇంగ్లీష్లో కూడా మీకు పెట్టాను మీనింగ్ అర్థం అవ్వాలని. సో ఇది కూడా మీరు ఒక 10 సెకండ్స్ పాజ్ చేసుకుని చదవండి, క్లారిటీ వస్తుంది. హిందీ రాదు అన్న వాళ్ళకి ఇది ఉపయోగపడవచ్చు, బాగా ట్రాన్స్లేట్ అయితే అవుతుంది, చదవచ్చు బాగా. మీకైతే నేను నెక్స్ట్ లెసన్ అయితే స్టార్ట్ చేస్తాను. మీరైతే అవి కూడా నేను లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు ఇలా మీనింగ్ కూడా పెడతాను, చదవండి. సో మీకైతే ఇది చదవడం పూర్తయిందని అనుకుంటున్నాను. సో నేను నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తున్నాను. మనకైతే ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ప్రివేషన్ అయితే ఉంది నెక్స్ట్ పేజ్లో. మీకు అది కూడా అయితే లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫాస్ట్గా. సాక్షి శబ్ద కా హీ తద్భవ రూప్ హై. అంటే సాకి అనేది సాక్షి రూప్ శబ్ద, అంటే దీనికి తద్భవ రూపం అంట. ఇదైతే సాక్షి శబ్ద సాక్షి సే బినా హై జిస్కే అర్థ హోతా హై ప్రత్యక్ష జ్ఞాన్. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే సాక్షి అంటే ఏంటంటే జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం అంటే ఇలాగ ఫేస్ టు ఫేస్ జ్ఞానం అయితే మనకు వస్తుంది కదా, అది అంటే గురువు దగ్గర నుంచి శిష్యుడికి ఎలాగైతే వస్తుందో అది. యహ ప్రత్యక్ష జ్ఞాన గురు శిష్యుక ప్రధాన కర్త హై. అంటే ఇది మనకి గురువు అయితే మనకి ప్రత్యక్షంగా మనకైతే నిలబడి ఎలా జ్ఞానం అయితే చెప్తారో, సో అది ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది ప్రత్యక్ష జ్ఞానం అంటే. సంత్ సంప్రదాయ మే అనుభవ్ జ్ఞాన్ की ही महत्ता है, శాస్త్రీయ జ్ఞాన్ की नहीं. సంత సాంప్రదాయిక అనుభవ జ్ఞానం అంటే ఏంటంటే మనకి సాంప్రదాయాలు అవి ఉంటాయి కదా, అది అనుభవ జ్ఞానం కింద అవుతుందంట, శాస్త్రీయ జ్ఞానం కాదంట. అదైతే అనుభవ జ్ఞానం కింద అయితే వస్తుంది. కబీర్ కా అనుభవ క్షేత్ర విస్తారత
ఆయనకున్న అనుభవ జ్ఞానం చాలా ఎక్కువ. విస్తార్ అంటే ఎక్కువ అని అర్థం. కబీర్ జగహ్ జగహ్ బ్రహ్మాండ్కి ప్రత్యక్ష జ్ఞాన్ ప్రాప్త్ కర్తే थे. అంటే ఏంటంటే కబీర్ గారు మొత్తం మనకి ప్రపంచంలో బ్రహ్మాండ్ అంటే ప్రపంచం మొత్తంలో ప్రత్యక్ష జ్ఞానం అంటే మనకి వర్చువల్గా చూసి జ్ఞానం ఎలా పెంచుకుంటామో అదైతే చాలా ఉంది ఆయన దగ్గర. अतः उनके द्वारा रचित सखियों में अवध, राजस्थानी, भोजपुरी और पंजाबी भाषाओं के शब्दों का प्रभाव స్పష్ట దిఖాయా పడతా హై. అంటే ఆయన రచించిన వాటిల్లో ఈ ఈ భాష ఈ భాషల్లో ఉన్నాయి. రాజస్థానీ, భోజ్పురి ఈ భాషల్లో ప్రతిదీ ఆయన స్పష్టంగా అవన్నీ చెప్పగలరంట. ఇसी कारण उनकी भाषा को పంచమేలి కిడచి కహా జాతా హై. అంటే ఈ భాషల్ని అందుకే పంచమేలి కిచడి అని అయితే అందరూ పిలుస్తారంట. కబీర్కి భాషకు సందుకట్ బి కహా జాతా హై. అంటే కబీర్కి భాష అంటే ఆయనకి వచ్చిన భాషల్ని ఇలా కూడా పిలుస్తారు అని చెప్తున్నారు అంతే. సాకి వస్తుతః దోహే చంద్ హీ హై జిస్కే లక్ష్మణ్ హై 13 और 11 के విశ్రామ్ సే. అంటే ఇన్ని మాత్రలతో ఇలాగా ఉంటుందని ఇదంతా చెప్తున్నారు. సో అదంతా మీకైతే పెద్ద అవసరం లేదు. సో ఈ దోహేలు అయితే అన్నీ ఉంటాయి ఇలాగని చెప్తున్నారు. అంటే ఇలా 13, 11, 24 మాత్రలతో ఇలా ఉంటుంది అని ఇలా చెప్తున్నారు. प्रस्तुत पाठ की साक्ष्य प्रमाण है कि सत्य की साक्षी देते हुए ही गुरु शिष्य को जीवन का तत्वज्ञान की शिक्षा देते हैं. यह शिक्षा जितनी प्रभावपूर्ण होती है उतना ही याद रह जाने योग्य भी. గురువు శిష్యుడు తన జీవితంలో చాలా జ్ఞానాన్ని అయితే పొందుతారు కదా. సో అదైతే ప్రభావపూర్ణం అవ్వాలంటే అందరికి అది గుర్తుండాలంటే ఇది చాలా ప్రత్యక్ష రూపంలో గురువు శిష్యుడికి అయితే చెప్పాలి అని అయితే ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. సో దాని యొక్క మీనింగ్ కూడా మీకు ఇక్కడ తెలుగులోని ఇంగ్లీష్లోని ఇక్కడ నేను టైప్ చేసి అయితే పెడతాను. ఒకసారి అది కూడా మీరు ఒక 20 సెకండ్స్ 10 సెకండ్స్ వీడియోని పౌజ్ చేసుకుని ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. స్టూడెంట్స్ మీరైతే చాలా వరకు అందరూ టెక్స్ట్ బుక్స్ అయితే కొనుక్కునే ఉంటారు. సో మేమైతే టెక్స్ట్ బుక్స్ కొనుక్కోలేదు ఇంకా. అలా అంటే నేను కింద మీకు పీడిఎఫ్ మీకైతే లింక్ గురించి టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. మీరు ఆ టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయ్యి అక్కడైతే ఒక పీడిఎఫ్ అయితే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నేను పెట్టిన ప్రతి లెసన్ యొక్క టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ మీకు ఎక్కడైతే ఇస్తాను. అంతేకాకుండా రియల్ టెక్స్ట్ బుక్లో ఉండే పీడిఎఫ్ ఫొటోస్ కూడా మీకు అయితే పెడుతుంటాను చూడండి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపెడుతున్నాను కదా ఫొటోస్, ఇవి కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను. అందులో మీరైతే అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డిజిటల్గా కూడా చదువుకోవచ్చు టెక్స్ట్ బుక్ లేదంటే. మ్యాక్సిమం అందరి దగ్గర ఉందనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే అలా అయితే చేయండి మీరు. ఇప్పుడైతే మనం మెయిన్ లెసన్లోకి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే నేను మీకు ఈ ప్రతి దోహే చదివి మీకైతే వినిపిస్తాను. అంతేకాకుండా దాని యొక్క మీనింగ్ కూడా మీకు చెప్తాను. మీరైతే ఇవి నేను చెప్పడం అర్థం చేసుకోవడం వరకే కాదు, సో మీరు ఇవైతే గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో కూడా ఇవైతే అడిగి ప్రాబిలిటీ ఉంటుంది. మీరైతే దీనికి భావం కూడా రాయాలి. సో నేను మీకు చెప్తాను, మీరు వెనకాల నాతో చదవడానికి ట్రై చేయండి. నేను చదివిన వెంటనే ఒకసారి పౌజ్ చేసి ఒకసారి మళ్ళీ చదువుకోండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ చదువుతున్నాను, వినండి. ఐసే బాణీ బోలియా మన్కా ఆపా కోయ్ ఆపనా తన్ శీతల్ కరే ఔరన్ కౌ సుఖ్ హోయ్. మీరైతే రాగబద్ధంగా ఇది చదవడానికి అయితే ట్రై చేయండి. నేనైతే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా చదివేస్తున్నాను. ఐసీ బాణీ బోలియే మన్కా ఆపా కోయ్ అప్నా తన్ శీతల్ కరై ఔరన్ కౌ సుఖ్ హోయ్. ఇక్కడ మీనింగ్ వచ్చేసి మనం మన మనసుకి శరీరానికి తగినట్టుగా మాట్లాడి అంటే మనం శాంతంగా ఎలా ఉండాలో అలాంటి మాటలే మనం మాట్లాడితే మనం ఆనందాన్ని అయితే కోల్పోము. మనం ఎప్పుడూ మన మనసుకు తగ్గట్టు అంటే శాంతపడేలా మాట్లాడాలి. లేదంటే మన మనసు మన శరీరం ఎప్పుడూ శాంతిని కోల్పోకుండా ఎప్పుడూ మనం మంచి మాటలు మాట్లాడాలి. అవి మన మనసుకి మన శరీరానికి నచ్చే మాటలు మాట్లాడాలని ఇక్కడ ఈ దోహేకి అర్థం. సో మీరు ఏదైతే గమనించండి. ఇక్కడైతే మనకి సెకండ్
పద్యం వచ్చేసి ఇక్కడ కస్తూరి కుండలి బసే అంటే అర్థం ఏంటంటే మనకి ఒక సువాసన ఇచ్చే ఒక పదార్థం అని అర్థం. ఆ సువాసన ఇచ్చే పదార్థం ఎక్కడ ఉంటుందంటే మురుగ్ డూండే బన్ మాహి అంటే అది మృగ్ అంటే ఇక్కడ మనకి జింక అని మీనింగ్ వస్తుంది. జింక యొక్క పొట్టలో ఉన్న బొడ్డు ఉంటుంది కదా, అక్కడ ఆ సువాసనమైన పదార్థం ఉంటుందని అయితే అర్థమైతే వస్తుంది. అంటే ఈ పదార్థం అనేది అక్కడ బొడ్డు దగ్గర ఉంటుంది అని అయితే ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ భావం అయితే వస్తుంది. నెక్స్ట్ లైన్ భావం చూద్దాం ఇప్పుడు మనం. ఐసీ గటి గటి రామ్ హై దునియా దేకే నాహి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అక్కడ అలాగా ఆ జింక తన నాభిలో ఉండే వాసనని ఎలాగైతే కనిపెట్టకుండా అడుగు అంతా తిరుగుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది వాసన అని. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే దాని దగ్గర నుంచి ఆ వాసన అయితే వస్తుంది, ఆ సుగంధం వాసన అయితే. కానీ దానికి తెలియకుండా అలాగా అడవంతా తిరిగి ఎక్కడి నుంచి వస్తుందని అయితే ఆలోచిస్తుంది. అలాగే మన మనుషులు కూడా ఇక్కడ మన మనసులో ఉండే దేవుడిని అది ధ్యానంతో అది చూడడం మానేసి తీర్థయాత్రలు అక్కడికి ఇక్కడికి అని చెప్పి అలా తిరుగుతారు. అంటే మనలో ఉన్న దేవుడిని మనం గమనించకుండా చుట్టూ ఉన్న ఆ తీర్థయాత్రలకి దేవుడి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటారు. సో అది ఇక్కడ మీనింగ్. అంటే టోటల్లీ ఇందులో వచ్చి మీనింగ్ ఏంటంటే కబీర్ దాస్ చెప్పేది ఏంటంటే మనలోనే అసలైన దేవుడు ఉన్నాడు, మనం వేరే గుళ్ళకి తీర్థయాత్రలకి వెళ్ళే పని లేదు, మనలోనే దేవుడిని మనం పూజిస్తే చాలు అని అయితే ఇక్కడ ఉద్దేశం. అంటే మన మీద మనం కేర్ తీసుకుని మన బాడీని అది కేర్ తీసుకుని అలా ఆ మీనింగ్ వచ్చేలాగా ఇక్కడ మనకైతే కబీర్ దాస్ ఈ దోహేలో అయితే చెప్పాడు. మీరు ఏదైతే ఒకసారి గమనించండి, ఒకసారి చదవండి, మీకైతే అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం మూడో దాని యొక్క భావం అయితే చూద్దాం. అలాగే మీకు ఇక్కడ ఇందాకట్లాగే చదివి సైమల్టేనియస్గా చెప్పేస్తూ ఉంటాను, మీరు చదవండి. జబ్ మైతా తబ్ హరి నహి అబ్ మే హరి హై మై నాహి సబ్ అంధేయారా మీటి గై జబ్ దీపక్ దేఖ్యా మాహి అంటే ఇక్కడ అర్థం ఏంటో మీకు నేను చెప్తాను, వినండి. ఇక్కడ ఈ దోహేల అర్థం వచ్చేసి మై అంటే ఇక్కడ నేను అనే అర్థం వస్తుంది కదా ఎప్పుడు, కానీ ఇక్కడ మై అంటే అహంకారం, ఈగో ఇలాంటి పదాలు అయితే వస్తాయి. జబ్ మైతా తబ్ హరి నహి అంటే ఇక్కడ మనకి ఈగో ఇలా ఈర్ష ఇలాంటివి ఎలా ఉంటాయో అప్పుడు మనలో దేవుడు అయితే ఉండడు. అబ్ హరి హై మై నాహి అంటే మనలో దేవుడు ఉన్నాడంటే ఈగో ఇలాంటి ఈర్ష ఇలాంటివి అయితే మనలో ఉండవు. దీనికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడో మనం అయితే చూడండి ఒకసారి. సబ్ అంధియారా మీటి గయి జబ్ దీపక్ దేఖ్యా మాహి అంటే ఇక్కడ అంధేరా అంటే ఇక్కడ చీకటి అయితే ఎక్కడైతే ఉంటుందో చిమ్మ చీకటి, అక్కడ మనం ఒక దీపం వెలిగించి అక్కడైతే వెళ్ళామంటే ఆ చీకటి అంతా మనకి ఎలా కనబడకుండా ఒక వెలుగు అయితే వస్తుందో, అలాగే మనలో దేవుడు ఉండాలి అంటే మనలో ఇలాంటి ఈగో అవి ఉండకూడదని ఇక్కడ ఎగ్జాంపుల్తో మనకి ఈ 2 లైన్లే ఎక్స్ప్లెయిన్ చేశాడు కవి. సో మీకు ఇదైతే అర్థమైంది కదా. సో మనలో ఉన్న ఈగోని ఇవన్నీ తీసేస్తే మనలో దేవుడు ఉంటాడు అంటే దానికి మీనింగ్ కూడా ఇక్కడ కింద ఎగ్జాంపుల్తో మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు అది అర్థమైంది కదా. ఒకవేళ అర్థం కాలేదంటే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. మీనింగ్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంది కదా. మనలో దేవుడు ఉండాలి అంటే మనలో ఈగో ఉండకూడదు, దేవుడు ఉన్నాడు అంటే ఈగో లేదని అర్థం. సో దానికి మీనింగ్ ఏంటంటే ఈ చీకటిలో దీపం వెలిగిస్తే ఎలా ఉండదో అలాగే మనలో కూడా దేవుడు ఉండాలంటే ఈగో అది ఉండకూడదు అని అయితే ఎగ్జాంపుల్ కింద చెప్పాడు. సో మనం నెక్స్ట్ దోహేకి అయితే వెళ్దాం. సుఖియా సబ్ సంసార్ హై కాయే అరు సోవై దుఖయా దాస్ కబీర్ హై జగే అరు రోవై. ఇక్కడ ఈ దోహే యొక్క మీనింగ్ వచ్చేసి ఏంటంటే సుఖియా సబ్ సంసార్ హై అంటే ఇక్కడ సంసార్ అంటే ఇక్కడ మొత్తం ప్రపంచం అని అర్థం. ఈ సుఖియా సబ్ సంసార్ హై అంటే మొత్తం ప్రపంచం అంతా చాలా సుఖంతో నిండి ఉన్నారు, అంటే చాలా ఆనందంగా ఉన్నారు. ఎలాగా కాయే ఔర్ సోవై అంటే తిని మరియు పడుకుంటున్నారు. దుఖియా దాస్ కబీర్ హై కానీ బాధతో కబీర్ ఉన్నాడు. ఎందుకు? జగై అరు రోవై అంటే మన గురించి ఆలోచిస్తూ ఆయన నిద్రాహారాలు అవి మానేసి ఉన్నాడు. ఎందుకని అడుగుతున్నారు. ఏంటంటే ఇక్కడ ఈ ప్రపంచం అంతా తన తాత్కాలికంగా అంటే టెంపరీగా ఉండే ఆనందాలు అవి ఎంజాయ్ చేస్తూ దేవుణ్ణి మర్చిపోయారని చెప్పి ఇక్కడైతే కబీర్ గారు అయితే బాధపడుతున్నారు. వీళ్ళు ఎవరో దేవుడినిది పూజించట్లేదు, ఇలాగా టెంపరీగా వచ్చే వాటి మీద ఆధారపడుతున్నారు అని చెప్పి బాధపడుతూ ఆయన అయితే నిద్రాహారాలు అవి మానేస్తే
మనమేమో ఆ టెంపరరీ నీడ్స్ని చూసుకుని ఆనందంగా ఉన్నామని చెప్పి ఆయన బాధపడుతున్నారు, దేవుణ్ణి తలుచుకోవట్లేదు వీళ్ళు అని. సో అది ఇక్కడ మీనింగు. నెక్స్ట్ దానికైతే మనం వెళ్దాం. నేనైతే వీడియోని కొద్దిగా ఫాస్ట్గా అయితే చెప్తున్నాను, సో మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ మీరైతే ఒకసారి వెనక్కి ఫార్వర్డ్ చేసుకుని చూడండి, లేదంటే కొద్దిగా స్లోలో పెట్టి చూడండి. నేనైతే మీకు ప్రాపర్గా కన్వే చేస్తున్నానని అనుకుంటున్నాను. సో ఇప్పటికి నేనైతే 4 దోహేలు అయితే చెప్పాను. ఇప్పుడైతే 5వది అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. బేరహ భూగం తన్ బనై మంత్ర కా లోగై కోయ్ రామ బియోగి నా జీవై జీవైతో బౌరై హోయ్. ఇక్కడ మీనింగ్ ఏంటో నేను ఒకసారి మీకు చెప్తాను, వినండి. అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసి బిరహ భువగం తన్ బసై అంటే ఇక్కడ అంటే మన ఒక విరహం అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా మిస్ అయితే మంత్ర నా లోగే హోయ్ అంటే ఇప్పుడు ఎవరన్నా మన జీవితంలో మిస్ అయితే వాళ్ళకి ఏది చెప్పినా అర్థం అవ్వరు. అంటే ఇప్పుడు కొంతమంది చూడు డిప్రెషన్లో అది ఉన్నాను అని అంటారు కదా. సో అంటే వీళ్ళు దూరం అయ్యారు అందుకే నేను ఇలా ఉన్నాను అలా అనుకుంటారు కదా. అలాగా వాళ్ళకి ఎలాంటివి చెప్పినా కూడా వాళ్ళ బాధ తగ్గదు. సో అలాగే రామ్ బియోగి నా జీవై అలా దేవుణ్ణి నమ్మకుండా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళ జీవం ఎలా ఉంటుందంటే బేరం హోయ్. బేరా అంటే ఏంటంటే ఒక పిచ్చివాడిలాగా ఉంటుందంట. దేవుణ్ణి నమ్మాలి, అంతేకాని ఇలాంటి స్నేహితులు మిస్ అయ్యారు ఇలాంటివి కాకుండా దేవుణ్ణి అలాగా దేవుణ్ణి ఎప్పుడు మనం సైడ్ చేయకూడదు. అంటే ఇక్కడ ఉన్న దోహేలన్నీ సగం దేవుడి గురించి అయితే రాశారు. అంటే ఇక్కడ మీరు క్రిస్టియన్ ముస్లిమా హిందూ అలా కాదు, దేవుడు అంటే అందరికీ దేవుడే. సో అలాగనే మీనింగ్ వచ్చేలాగా ఇక్కడ ఏ దేవుడి పేరు అది మెన్షన్ చేయలేదు. సో మీరైతే దేవుణ్ణి మిస్ అవ్వకుండా ఉండాలి, అది అక్కడైతే మీనింగ్ ఇక్కడ వచ్చేసి. అంటే దేవుణ్ణి మర్చిపోయి జీవించేవాడి యొక్క బతుకు ఇలా ఉంటుందని అయితే ఈ దోహే ద్వారా చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నెక్స్ట్ది అయితే మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం. నిందక్ నేడా రాకై ఆరున్ కుట్ బదై బీనై సబన్ ప్రాణి బినా నిర్మల్ కరే సుబాయ్. ఇక్కడ మీనింగ్ కూడా నేను మీకు అయితే ఇలా చదివితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరైతే ఒకసారి వినండి. సో ఇక్కడ మీనింగ్ అయితే నేను చెప్తాను, వినండి. నిందక్ నేండా రఖియే అంటే మనల్ని మనలో తప్పులు ఎత్తి చూపెట్టే వాళ్ళని ఎప్పుడు మనం పక్కనే ఉంచుకోవాలని ఇక్కడైతే చెప్తున్నారు. ఎందుకు అంగనీ కుటీ బందాయి అంటే మనలో ఎప్పుడు తప్పులు వెతికేవాడిని మన పక్కనే ఉంచుకోవాలి. వీలైతే వాడికి మన ఇంటి పక్కనే ఒక అంటే చిన్న కుటీరంలాగా తయారు చేసి మన పక్కనే పెట్టుకోవాలంట అలాంటి వాడిని. అదేంటి ఇలా ఎందుకు చెప్తున్నారు అని మీకైతే డౌట్ ఉండొచ్చు. నేనైతే పూర్తిగా చెప్తాను, ఒకసారి వినండి. బినా సంబన్ పానీ బినా నిర్మల్ కరే సుబై అంటే ఏంటంటే ఇప్పుడు మనలో తప్పులు వెతుకుతున్నాడన్న ఒక భయంతోనన్నా మనం జాగ్రత్తగా ఉంటాం కదా. అలాగే ఇప్పుడు మనలో ఎప్పుడు మనం ఏ తప్పు చేసినా వాడు సరి చేస్తూ ఉంటాడు. వాడి మీద వాడు కాన్సన్ట్రేషన్ చేసుకునే దానికన్నా మన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాడు. సో మనం 0 లెవెల్లో ఉన్నా కూడా 100 లెవెల్లోకి మంచిగా అవ్వచ్చు కదా. సో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా వాడి వల్ల. సో అలా తప్పులు మనలో వెతికేవాడిని ఎప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం అనుకో, సో వాడు మనల్ని ఎప్పుడు ఏదోటి అంటాడని భయంతోనన్నా మనం కరెక్ట్గా ఉంటాం కదా. దాని యొక్క మీనింగ్ ఇది. అంటే ఇక్కడ కింద లైన్లో ఏమి ఇచ్చాడంటే ఇప్పుడు ఏదైనా మరకబడిన షర్ట్ని మనం ఎలాగైతే నీళ్ళలో పెట్టి ఇలాగ సర్ఫ్ అది పెట్టి ఎలా ఉతుకుతామో అలాగే వాడి వల్ల మనం కూడా అలాగా ప్యూర్ ఫామ్లోకి వెళ్తాం. అలాగే అంటే మనం కూడా బాగా తెలివైన వాడిగా మనల్ని మనం చూసుకునేలాగా ఉంటాము అలాంటి వాడు పక్కన ఉంటే అని ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైంది కదా. సో అలాంటి మనల్ని ఎప్పుడు నిందించేవాడికి మనం ఎప్పుడు దూరం అవ్వకూడదు. అలాంటి వాడిని పక్కన పెట్టుకుంటే మనం ఇంకా 100% ఇవ్వగలం. సో వాడు మనం ఎప్పుడు వాడి మీద కాన్సన్ట్రేషన్ కన్నా మన మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతాడు కాబట్టి అలాంటి వాడిని ఎప్పుడు మనం వదులుకోకుండా పక్కనే పెట్టుకోవాలని కవి మనకైతే ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాడు, ఈ దోహే ద్వారా. ఇక్కడ మనం అయితే 7th దోహే భావం అయితే చూద్దాం. నేను మీకైతే ముందు ఒకసారి చదివైతే వినిపిస్తాను. సో మీకు ఒకసారి విన్నట్టయితే ఉంటుంది. సో ఒకసారి మీకైతే చదివి వినిపిస్తాను, వినండి. పౌతి పడి పడి జగ్ మువే పండిత్ భయ నా కోయ్ ఏకై అషీర్ పీవే కా పడైసు పండిత్ హోయ్. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే పౌతి పడి పడి జగ్ మువా అంటే ఒక లావు పుస్తకాలు అందరూ చదువుతున్నారు కదా.
చదివి చనిపోతున్నారు, కానీ పండితులు అవుతున్నారా? లేదు. ఎందుకంటే అంత లావులో పుస్తకాలు చదివినా కూడా అందులో భావం తెలియట్లేదు ఎవరికి. ఏకై అషిర్ పియుక అంటే ఒక ప్రేమ అనే ఒక పదం యొక్క అర్థం తెలుసుకుంటే ప్రతివాడు పండితుడు అవుతాడని ఇక్కడ మీనింగ్ అయితే ఉంది. సో ఏంటంటే అంత లావులో పుస్తకాలు ఏమాత్రం మీనింగ్ తెలియకుండా చదివేసినా ప్రయోజనం లేదు. అలాగని చెప్పి మనం ఒక ప్రేమ యొక్క మీనింగ్ ఒకటి తెలుసుకుంటే ప్రతి ఒక్కరు పండితులు అవుతారు అని అయితే ఇక్కడ కబీర్ దాస్ గారు చెప్తున్నారు. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే 8వ దోహేకి నేనైతే వెళ్తున్నాను. సో 8వ దోహ అయితే చెప్తాను, వినండి. నేనైతే ఇక్కడ 8వది అయితే చెప్తున్నాను, చదివి ఒకసారి వినిపిస్తాను. సో తర్వాత మీరు ఒకసారి చదివి తర్వాత మీనింగ్ అయితే చెప్తాను. హమ్ ఘర్ జలే ఆప్నా లియా ముర్డా హాతీ అబ్ ఘర్ జలౌ తాస్ కా తే జలే హమారే సాథీ. ఇక్కడ అర్థం ఏమిటి అంటే హమ్ ఘరే జల ఆప్నా అంటే నేను నా ఇంటిని తగలబెట్టుకున్నాను. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే నాకు జ్ఞానం అనే ఒక కాగడాతో నా ఇల్లు అంటే ఇక్కడ అహంకారం అనేది ఉంటుంది కదా, ఇక్కడ గర్ర అంటే అహంకారం, అజ్ఞానం ఇవన్నీ అయితే వస్తాయి. అంటే ఇక్కడ మనం స్టార్టింగ్లో పార్ట్ ప్రీవియస్లో చూసాం కదా, వేరే వేరే భాషలు అవి ఉపయోగించాను అని ఉంది కదా, భోజ్పూరి అవన్నీ. సో ఇక్కడైతే వేరే వేరే భాషల్లో మీనింగు అలాగ ఉంటుందన్నమాట. సో హమ్ ఘర్ జల్యా అప్నా అంటే నేను నా అజ్ఞానం అనే దాన్ని జ్ఞానం అనే కాగడాతో మొత్తం తగలబెట్టేశాను అని అయితే ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. ఇక్కడ తర్వాత సెకండ్ లైన్లో ఏముందంటే అబ్ ఘర్ జలై తాస్కా తే చలై హమారే సాథీ అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఎవరి ఇల్లు తగలబెడదాం అనుకుంటున్నాను అంటే ఇల్లు అంటే ఇక్కడ అజ్ఞానం. ఇక్కడ నేను ఎవరి అజ్ఞానాన్ని పోగొడదాం అనుకుంటున్నాను అంటే ఎవరైతే నాతో వస్తారో తే చలే హమారే సాథీ అంటే ఎవరైతే నా వెనకాలే వస్తారో అలాంటి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని నేనైతే ఇప్పుడు తగలబెడదాం అనుకుంటున్నాను అని ఇక్కడైతే అర్థం. అంటే ఈయన కూడా తనలో ఉన్న అజ్ఞానాన్ని అంతా పోగొట్టుకున్నాడు. ఏంటి తనలో ఉన్న జ్ఞానంతో, తన యొక్క జ్ఞానం వల్ల తనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే తనతో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని కూడా ఈయన పోగొడతాడు అని అయితే ఇక్కడ భావం అయితే వస్తుంది ఈ దోహేది. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు చెప్పినవన్నీ. సో ఇప్పుడు చెప్పినవన్నీ నేనైతే పీడిఎఫ్ కింద కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఈ లెసన్లో కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా, అవి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా నేను ఒక వీడియో అయితే తీస్తాను. నేనైతే నా ఓన్గా నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే రాసినవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అవి కూడా మీరు ఎగ్జామ్స్కి ఆ క్వశ్చన్స్ పడతాయి కదా, అవి అయితే చదువుకోండి. నేను నెక్స్ట్ వీడియో అయితే ఈ లెసన్ మీద క్వశ్చన్స్ అన్నీ తయారు చేస్తాను. క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ రాసి నెక్స్ట్ పేజ్లో అయితే ఉన్నాయి కదా, అవైతే మీకు ఆన్సర్స్ అన్నీ రాసి నేను మీకైతే పర్ఫెక్ట్గా ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లు అయితే పెట్టండి. వచ్చే వీడియోలో నేను ఇంకొక 1 వీక్లోనో మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం ఒక 2-3 డేస్లో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా జూనియర్స్ 10th క్లాస్ చదివే వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం స్టూడెంట్స్. బాయ్. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వి నేను పెట్టి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ లేదన్న వాళ్ళు అయితే నేను ఆన్సర్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చేసి పెడతాను కంపల్సరీగా. వాటి యొక్క పీడిఎఫ్ కూడా తయారు చేసి నేను ఆ గ్రూప్లో అయితే పెడతాను. సో మీరైతే అది డౌన్లోడ్ చేసుకుని మీరు చదువుకోండి. పబ్లిక్ ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అవ్వడం మంచిది. సో ఇది నా సజెషన్ అయితే. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.